పార్టీలో తీర్పు ఒక్కటే కానీ తగువు ఇద్దరిది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ పోరు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ నుంచి ఒకవైపున మహారాజుల కుటుంబ వారసుడు వెంకటేష్ మహారాజ్, ఇంకొక వైపు కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ ప్రసాద్ కుటుంబం నుంచి అనూప్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. దీంతో గ్రామంలో కత్తి మీద సాము పోరు మొదలైంది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆశీర్వాదం తమకుందని ఇద్దరు చెబుతూ ఉండగా ప్రచార సభలు ఆగ్రహావేశాలతో యుద్ధరంగంగా మారుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శల బాణాలు, ఆరోపణల అస్త్రాలు వానల్లా కురిపిస్తూ ఉన్నారు. దీంతో బషీరాబాద్ రాజకీయం మరింత వేడెక్కిస్తోంది. ఫలితం ఎవరిది? మహారాజు ప్రభావమా లేక ప్రజల ప్రేమతో అనూప్ ప్రసాద్ గెలుస్తారా? ఇద్దరు గట్టిగా పోటీగా ఇస్తున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమి ఒక్క ఇల్లు కూడా రాలేదు, రేషన్ కార్డు రాలేదు, పెన్షన్లు సరిగా అందలేవు, చాలా ఇబ్బందిలో ఉన్నారు అప్పటికి. కానీ 2 సంవత్సరాలనే మేము కాంగ్రెస్ ప్రభుత్వము ఎమ్మెల్యే గారు గెలిపించుకున్న తర్వాత ఇక్కడ ఇల్లు కానీ సన్న బియ్యం ఇస్తున్నాం, అందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాము. ఇంకా ఏమైనా తప్పిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి నేను అందిస్తానని హామీ ఇస్తున్నాను. చాలా మటుకు ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో నారాయణ మహారాజ్ గారు ఉన్నప్పుడే ఈ తాండవలో మొత్తం ఇల్లు కట్టించాము, ఇల్లు శాంక్షన్ చేశాము. 10 ఏళ్ళు ఏమి ఒక్కటి కూడా రాలేదు, డెవలప్మెంట్ ఎవరు చేయలేరు. ఇప్పుడు కాంగ్రెస్లోనే ఒక రిబల్గా 10 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉండి కూడా అన్ని అనుభవించి, అన్ని స్థానాలు అనుభవించి ఏ పని చేయలేరు. ఈ ఎలక్షన్లో ఒక మంచి చదువుకున్న వ్యక్తి, ఒక MBA చదివిన వ్యక్తి, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, మంత్రులతో, ఎమ్మెల్యేలతో, కలెక్టర్తో కూర్చొని పని చేయించుకునే సత్తా ఉన్న మనిషి, ఏ పదవి లేకుండా కానీ ప్రజాసేవ కోసం ముందలుండే మనిషి. అదే ఆయనకు రేపు ఒక పదవి దొరికితే చాలా సేవని బషీరాబాద్కి అందిస్తాడనే పూర్తి నమ్మకం నాకున్నది వెంకటేష్ గారు. మళ్ళా ఇంతకుముందు మీరు చూసినట్టయితే ఎవరైతే మాకు పోటీ పడుతున్నారో 10 సంవత్సరాలు ఆ కుటుంబమే అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీపీగా ఉండి ఒక్క ఇటుకే ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టలేదు. వీళ్ళు బషీరాబాద్ గ్రామంలో ఒక యువకుడిగా నేను సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది. బషీరాబాద్లో సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలబడ్డాను. నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ప్రజలందరూ నువ్వు యువత ముందుండాలి, యువత రాజకీయాల్లో ఉండాలి, యువతతోనే ఈ గ్రామాభివృద్ధి జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ నాకు ఇంత సపోర్ట్గా నిలిచినందుకు నేను చాలా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే గారి సహకారంతో బషీరాబాద్ గ్రామానికి ఎంతో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరి ముందు నేను మాటిస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఉన్న ఇందిరమ్మ ఇల్లు కానీ, పెన్షన్లు కానీ, సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో నిరుపేదలకు, అర్హులైన వాళ్ళకి నేను ఇవ్వాలని చెప్పి వారికి అందే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను. బషీరాబాద్ గ్రామ ప్రజలకు, అమ్మలక్కలకు, చెల్లెలకు, తమ్ముళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు బషీరాబాద్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ మా అన్న కొడుకు దశరథ్ ప్రసాద్ కుమారుడైన అనూప్ ప్రసాద్ ని నేను బలపరిచి నిలబెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారి సహకారంతో. ఈరోజు బషీరాబాద్ లో గ్రామంలో వాడ తిరుగుతున్నాం. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి, నిత్యం ప్రజల్లో ఉండి, వారికి ఏవైతే అవసరాలు ఉంటాయో మోరీలు గాని, వాటర్ సప్లై గాని, స్ట్రీట్ లైట్స్ గాని, డైలీ ట్రాక్టర్ తీసుకుపోయి వాడలా నిలబడి కస్తు తీపిచ్చే బాధ్యత